విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో విద్యుత్ రోడ్ల సమస్యలు సకాలంలో పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. రాకపోతే నాకు చెప్పండి, ఎవరన్నా నేను మాత్రం ఊరుకోను, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆ గ్రామంలో గౌరవించబడుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి. అక్కడ గ్రామంలో వాళ్ళకు వచ్చి చెప్తారు, మనకు చెప్పలేరు అన్ని. వాళ్ళకి చెప్పినవి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి 2 నెలల్లో 3 నెలల్లో ఈ మీటింగ్ లో వాళ్ళు ఇక్కడ చెప్తారు. చెప్పేటప్పుడు ఆవిడ మీరు నోట్ చేసుకోకపోతే ఎలా? నోట్ చేసుకోవాలి, వాటిని మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వాలి, క్లియర్ చేయాలి. వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద కోరికలు అడగరు. నీళ్లు, విత్తనాలు, కాలువలు, రోడ్లు అడుగుతారు. మీరు ఏం చేయగలుగుతారు చెయ్యండి. మీరు రోడ్లకి పెట్టేటప్పుడు వాళ్ళు మీకు ఇస్తే మీకు, మాకిస్తే మీకు ఇచ్చారనుకోండి, మాకు ఇవ్వండి, నష్టమేం లేదు. అంతే తప్పగానే ఇగ్నోర్ మాత్రం చేయకండి. వాళ్ళకి సమాధానం చెప్పే తీరాలి. మళ్ళీ మీరు పలానా ప్రశ్న అడిగారు, మేము చేయగలిగాం లేదా చేయలేకపోయాం, లేదంటే ఈ ఆటంకాలు ఉన్నాయని వాళ్ళకి చెప్పండి. చెప్పకుండా ఇక్కడ మీరు మన దగ్గర తలుపేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళ పాపం చదువు ఉండదు. అక్కడ గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళ హస్బెండ్ ఏదో హెల్ప్ తీసుకొని చేయగలుగుతారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళే ప్రశ్న అడగాలి, ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ. వాళ్ళకి తెలియదు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఏదైనా అడుగుతారు, మీరు దాన్ని అసలు ఖాతరు